హలో అండి అందరికీ. ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో డిసేబుల్ అయిన ఫేస్‌బుక్ అకౌంట్‌ని రికవరీ చేసుకోవడానికి మనం ఎలా ట్రై చేయాలి అనే ప్రాసెస్ మీకు నేను క్లియర్‌గా చెప్తాను. సో, మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యాము. ఇక్కడ మనకి డిసేబుల్డ్ యువర్ అకౌంట్ అని చూపిస్తుంది. సో, దేనివల్ల అంటే మనము కమ్యూనిటీ స్టాండర్డ్స్‌ని ఫాలో అవ్వలేదు. దానివల్ల పోయిందని చెప్తుంది. ఇక్కడనేమో యూ కెనాట్ రివ్యూ అనదర్ యూ కెనాట్ రిక్వెస్ట్ అనదర్ రివ్యూ ఆఫ్ దిస్ డిసిషన్ అంటే దీనిపైన ఇంకా మీరు రిక్వెస్ట్ చేయడానికి కూడా ఏమి ఆప్షన్ లేదు అని అయితే చూపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి కూడా మనం మాన్యువల్గా ట్రై చేసుకుంటే అకౌంట్ మనకు రికవరీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎలా ప్రాసెస్ ట్రై చేయాలి, ఎందులో ట్రై చేస్తే మీకు ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది అనేది అయితే క్లియర్గా చెప్తాను. సో, ఎవరి ఫేస్‌బుక్ అకౌంట్ అయినా సరే ఇలా చూపించింది అని అంటే డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ అయితే ట్రై చేయండి. సో, ఎంతమంది ట్రై చేసిండ్రు అనేది కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. ఎన్ని రోజుల వరకు వెయిట్ చేసి దాని తర్వాత ఎలా చేయాలి అని కూడా చెప్తాను. సో, ఇప్పుడు మనము ఫేస్‌బుక్ యాప్ నుంచెల్లయితే హెల్ప్ సెంటర్‌కి వెళ్ళడానికైతే లేదు. ఎందుకంటే కొంతమందికి ఇక్కడ రీడ్ మోర్ అబౌట్ అకౌంట్ అని ఉంది కదా! అక్కడ గో టు హెల్ప్ సెంటర్ అని ఉంటది. అలా ఉందనుకోండి, దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి హెల్ప్ సెంటర్ లేదు. నార్మల్‌గా రీడ్ మోర్ అని చూపిస్తుంది. డౌన్‌లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేదంటే అకౌంట్ లాగౌట్ చేసుకోండి. మళ్ళీ కింద కూడా డౌన్‌లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ అని మాత్రమే చూపిస్తుంది. కింద మనకి లాంగ్వేజ్ చేంజ్ చేసుకునేది ఉన్నది అంతే. సో, కాబట్టి మీరేం చేయండి, మీ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఫేస్‌బుక్ అకౌంట్ లాగిన్ పేజీ మీకు రావడం లేదు అని అంటే స్టార్టింగ్ ఇలా ఉంటుంది కదా! మీ ఇక్కడ సెర్చ్ గూగుల్ ఆర్ టైప్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి facebook.com అని ఇలాగ టైప్ చేసి సెర్చ్ అనండి. సెర్చ్ అనగానే మనకి ఈ విధంగా లాగిన్ పేజీ వస్తది. సో, ఇక్కడ మీరు మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఐడీ పాస్వర్డ్ ఏంటిది కొన్నిసార్లు యూజర్ నేమ్ ఎంటర్ చేయొచ్చు, నెంబరు లేదంటే ఈమెయిలు. ఆ మూడింట్లో దేనితోనైనా సరే మీరు ట్రై చేయొచ్చు. సో, కానీ డిసేబుల్‌లో చాలా వరకైతే యూజర్ నేమ్‌తోని రాదు. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కి లింక్ అయిన ఈమెయిల్ లేదంటే మొబైల్ నెంబర్ ఇక్కడ పైన ఎంటర్ చేసి దాని తర్వాత ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకొని కింద లాగిన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో, క్లిక్ చేసినాక మనకేం చూపిస్తుంది, మీరు ఎంటర్ చేసింది ఇన్‌కరెక్ట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్‌కి కోడ్ అని చూపిస్తుంది. మనము కంటిన్యూ అంటున్నాం. కంటిన్యూ అనగానే చూడండి ఇక్కడ మనకి ఎలా చూపిస్తుంది, అకౌంట్ డిసేబుల్ అని చూపిస్తుంది. నార్మల్‌గా అయితే ఇప్పుడు మనం యాప్‌లో లాగిన్ అయినప్పుడు ఎలా చూపించింది, డిసేబుల్డ్ యువర్ అకౌంట్ అని చూపిస్తుంది. కానీ గూగుల్ క్రోమ్‌లో అయితే మాత్రం నార్మల్‌గా ఇట్లా అకౌంట్ డిసేబుల్ అని చూపిస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ నుంచెల్లి మనకేం చెప్తుంది, విజిట్ ద ఫేస్‌బుక్ హెల్ప్ సెంటర్ అని మనకి చూపిస్తుంది. సో, ఇక్కడ నుంచి మనం ఫేస్‌బుక్ హెల్ప్ సెంటర్‌కి వెళ్ళాలి అంటే ఈడ పైన సెర్చ్ బార్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఫేస్‌బుక్ హెల్ప్ సెంటర్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇలా వస్తది మనకి. మీరేం చేయండి, పైన హెల్ప్ సెంటర్ అని ఉంది కదా ఫేస్‌బుక్‌ది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ అకౌంట్ ప్రాబ్లమ్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసి కూడా వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ గో టు హెల్ప్ అని ఉంది కదా, దానిపైన కూడా క్లిక్ చేసి వెళ్ళొచ్చు. ఒకవేళ ఇక్కడ ఆస్క్ ఏ క్వెషన్ అని అనుకో, మై ఫేస్‌బుక్ అకౌంట్ వాజ్ డిసేబుల్డ్ లేదంటే హౌ టు రికవర్ డిసేబుల్డ్ ఫేస్‌బుక్ అకౌంట్ ఇలా కూడా మీరు రాయొచ్చు. రాసి సెర్చ్ అనండి. సెర్చ్ అనగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందికి ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన అకౌంట్ ప్రాబ్లమ్‌ని బట్టి మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకి చాలా ఉంటాయి. సో, మన అకౌంట్ డిసేబుల్ కాబట్టి ఇక్కడ మనకి స్టార్టింగ్ ఆప్షన్ మై పర్సనల్ ఫేస్‌బుక్ అకౌంట్ ఈజ్ సస్పెండెడ్ ఆర్ డిసేబుల్ అని చూపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అప్పీల్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. మనకు అప్పీల్ అనే ఆప్షన్ లేదు, హెల్ప్ సెంటర్ అనేది కూడా లేదు కాబట్టి మనం గూగుల్ క్రోమ్‌లో నార్మల్‌గా వెళ్తున్నాం. సో, ఇక్కడ మనకి అప్పీల్ పేజీ అనేది ఓపెన్ అయిపోయింది మనము మాన్యువల్‌గా చేయడానికి. సో, ఇక్కడ నుంచెల్లి నో అనండి. దాని తర్వాత అదర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ అనండి. సో, ఇక్కడ మీరు మీ అకౌంట్ ప్రాబ్లమ్‌ని క్లియర్‌గా మెన్షన్ చేయాలి. సో, మీ అకౌంట్ ప్రాబ్లమ్ ఏంటిది, సో, మన ఫేస్‌బుక్ అకౌంట్ ప్రాబ్లమ్ ఏంటిది, మన అకౌంట్ డిసేబుల్ అయిపోయింది. డిసేబులే కదా! ఇక్కడ మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి క్లారిటీగా యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి సస్పెండ్ అని చూపిస్తుందా, డిసేబుల్ అని చూపిస్తుందా చూడండి. దాన్ని బట్టి మనం ఇక్కడ కరెక్ట్‌గా మా ఫేస్‌బుక్ అకౌంట్ డిసేబుల్ అయిపోయింది. కానీ మేము మా ఫేస్‌బుక్ అకౌంట్‌లో కమ్యూనిటీ స్టాండర్డ్స్‌ని లేదంటే అక్కడున్న టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని మేము చాలా
స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం. కాబట్టి మళ్ళీ ఒకసారి మాన్యువల్గా రివ్యూ చేయండి. మా అకౌంట్ని రివ్యూ చేసి ఓపెన్ పాసిబిలిటీ ఏదున్నా సరే మాకు లింక్ని ప్రొవైడ్ చేయండి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అని ఇక్కడ రాయాలి. దాని తర్వాత ఈ అకౌంట్ మాకు చాలా ఇంపార్టెంట్, పర్సనల్గా అలాగే ప్రొఫెషనల్గా అని కూడా రాసి ఇక్కడ మీ ఫేస్బుక్ అకౌంట్ యొక్క నేము, దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్స్, ఇలాంటి డీటెయిల్స్ అనేది కూడా మీరు మెన్షన్ చేయండి. ఒకవేళ ఇక్కడ రాయాల్సిన ప్రాంప్ట్ ఏంటి అనేది మీకు ఒకవేళ తెలియదు కావాలి ప్రాంప్ట్ అంటే మాత్రం మన ఛానల్లో మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అందులో జాయిన్ అవుతే మీకు ఈ ప్రాంప్ట్ వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఎర్రర్ అయినా, డిసబుల్ అయినా, సస్పెండ్ అయినా కూడా అక్కడ ప్రాంప్ట్ అన్నీ కూడా మీకు మెంబర్షిప్లో జాయిన్ అయితే మీకు కనిపిస్తాయి. కరెక్ట్గా చెక్ చేసుకొని కరెక్ట్ అయిన మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఈ ప్రాంప్ట్ అనేది తీసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనము సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో మరి ఒకటే సబ్మిట్ చేసినాం కదా, ఈ ఒక చిన్న అప్పీల్తోనే మనకి రికవరీ అవుతుందా అని చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే అందరూ స్పాట్లోనే రికవరీ స్టార్ట్ చేయరు కదా. కొంతమంది ఎన్నో వీడియోస్ చూసుకుంటూ ఎన్నో ప్రాసెస్లు చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఒకటే ప్రాసెస్ మీద మనం ఆధారపడకూడదు. కనీసం మీరు ఒక 3 or 4 ప్రాసెస్లు ట్రై చేయండి. డెఫినెట్గా అందులో ఏదన్నా ఒకటి వాళ్ళ వరకు వెళ్ళింది అంటే రివ్యూ జరిగి అకౌంట్ ఖచ్చితంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ అప్పీల్ అయితే ఇలా చేసినాం. దాని తర్వాత ఇక్కడ మనకి ట్రబుల్ షూటింగ్ అదర్ లాగిన్ ప్రాబ్లమ్స్ అని ఇక్కడ మనకి చూపిస్తుంది. క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రికవరీ ఆన్ అకౌంట్ అని చూపిస్తే ఇక్కడ మనకు అప్పీల్ చేయడానికి ఆప్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతున్నాయి. చాలామంది అమ్మో ఇవన్నీ చేయాలా మేము అని అనుకుంటారు. కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే మనకు అకౌంట్ చాలా ఇంపార్టెంట్. అది రికవరీ అవ్వాలి. మనకు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఫెయిల్ అయిపోయింది, అది లేదు, హెల్ప్ సెంటర్ కూడా లేదు అని అంటే డెఫినెట్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చేయాలి. ఏం లేదండి, ఇందాక ప్రాంప్ట్ మీరు తీసుకున్నారు కదా, దాన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, జస్ట్ మీరు ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా వస్తుంది. నో అనండి, అదర్ అనండి, సెలెక్ట్ అనండి. ఇక్కడ మీరు అప్పీల్ ప్రాంప్ట్ అనేది మీరు మొత్తం పేస్ట్ చేసి సబ్మిట్ అనండి. సేమ్ ఇదే విధంగా ఇలా ప్రతి ఒక్క ఆప్షన్ దగ్గర కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు చేస్తే మరి అకౌంట్ ఓపెన్ అయిపోతుందా, ఎన్ని రోజులకు ఓపెన్ అవుతుంది అనే డౌట్ కూడా ఉంటుంది. ఈ యొక్క సపోర్ట్ టీమ్కి అప్పీల్ చేయడము బ్రౌజర్లోనే కాదు, హెల్ప్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు మెయిల్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా మెయిల్స్ సబ్మిట్ చేయాలంటే మీ ఫేస్బుక్ అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ని మాత్రమే యూజ్ చేయండి. ఓకేనా. చాలామంది ఈమెయిల్స్ ఇవ్వట్లేదు, దానివల్ల అప్పీల్ చేయడానికి ఉండట్లేదు, రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇలాగ మనకు డిసబుల్ అయిన అకౌంట్ ఒకవేళ రివ్యూ జరిగింది, మీరు హెల్ప్ సెంటర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు రివ్యూ జరిగింది అని అంటే ఓపెన్ కోసం మళ్ళీ మనకి మెయిల్కే పంపిస్తారు లింక్. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు చూసే ఉంటారు, గెట్ బ్యాక్ ఇంటూ యువర్ అకౌంట్ అని చూపిస్తూ మనకి లాగిన్ ఇంటూ ఇన్స్టాగ్రామ్ అని చూపిస్తుంది కదా, అలాగే మనకి లాగిన్ ఇంటూ ఫేస్బుక్ అకౌంట్ ఇలా చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మనం ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసినాం అనుకోండి, మన ఫేస్బుక్ అకౌంట్ మనకి రిటర్న్ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా మీ ఫేస్బుక్కి ఈమెయిల్ లింకే ఉండాలి, ఆ ఈమెయిల్ వర్కింగ్లో ఉండి అది మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 అనే దగ్గర మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూడా 2 అనే దగ్గర రాయండి. సబ్జెక్ట్ దగ్గర మై ఫేస్బుక్ అకౌంట్ వాజ్ డిసబుల్డ్. సస్పెండ్ అయితే సస్పెండ్ అని పెట్టండి, డిసబుల్ అయితే డిసబుల్ అని పెట్టండి. స్టార్టింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కంపోజ్ ఈమెయిల్ దగ్గర ఇందాక మనము హెల్ప్ సెంటర్ దగ్గర అప్పీల్ ప్రాంప్ట్ అనేది చెప్పినాం కదా, సేమ్ అదే మీరు కాపీ చేసుకొని ఉంటారు. కాబట్టి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇలా అనగానే ఆ టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత డెఫినెట్గా ఫొటోస్ని కూడా అటాచ్ చేయాలి. దీని మీద క్లిక్ చేసుకొని ఫొటోస్ అనగానే మన అకౌంట్ గ్యాలరీకి వెళ్తుంది. ఇక్కడ మనకి అకౌంట్ డిసబుల్ అని చూపిస్తుంది కదా, ఈ పేజీని మనము సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెండ్ అని అనాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాంప్ట్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయితే డెఫినెట్గా వస్తుంది. అక్కడ మీరు జస్ట్ మీరు నేము, ఈ అడ్రస్ అంతా కూడా అంటే మీ డీటెయిల్స్ని మీరు చూసుకుంటే సరిపోతుంది. మిగిలిన పైన ప్రాంప్ట్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓకేనా అండి. ఇప్పుడు మనం మెయిల్ అనేది సెండ్ చేయాలి. సో ఒకటే మెయిల్ సెండ్ చేస్తే సరిపోతుందా అంటే నేను రికవరీ వీడియోస్లలో 4 to 5 చెప్తున్నాను. చాలామంది ఒక మెయిల్ సెండ్ చేసినామండి సరిపోతుందా అని అంటున్నారు. లేదు, అన్నింటికీ సెండ్ చేయండి. అన్నిటికీ సెండ్ చేస్తే ఏదైనా ఒకటి రివ్యూకి తొందరగా అందే అవకాశం ఉంటుంది కదా. ఒకటే అయితే ఒకదాని మీద ఆధారపడదు, మల్టిపుల్గా ట్రై చేస్తే ఏదైనా ఒకటి క్లిక్ అయిందంటే మన అకౌంట్ రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా అండి. ఎందుకంటే ఇది మనము మాన్యువల్గా రివ్యూ జరగడానికి పెడుతున్నాం, అప్పీల్ అనేది లేదు కాబట్టి
మనం మాన్యువల్గా చేసుకుంటున్నాం అప్పీలు, కాబట్టి డెఫినెట్గా చేసుకోవాలి. సో సెకండ్ది వచ్చేసి ఎలా ఉంటుంది అని అంటే చూసారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మళ్ళీ యాజ్ ఈజ్గా సబ్జెక్టు, కంపోజ్ ఈమెయిల్ అంతా కూడా సేమ్ ఉంటుంది అండ్ ఫొటోస్ కూడా సేమ్ ఉంటాయి. ఒక 2 అనే దగ్గర అడ్రస్ మాత్రమే చేంజ్ ఉంటుంది. మిగిలినవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఇచ్చేసి మళ్ళీ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఈమెయిల్. దాని తర్వాత మళ్ళీ మై ఫేస్బుక్ అకౌంట్ వాజ్ డిసేబుల్డ్. దాని తర్వాత మళ్ళీ కంపోజ్ ఈమెయిల్ ప్రాంప్ట్, మళ్ళీ అకౌంట్ డిసేబుల్ అని చూపించే ఫోటో. ఒకవేళ చాలామంది దగ్గర ఈ ఫోటో ఉండకపోవచ్చు. ఇందాక మనకి నార్మల్గా గూగుల్ క్రోమ్లో లాగిన్ అయినప్పుడు నార్మల్గా చూపించింది కదా, అదే ఉండవచ్చు. అలా ఉన్నా సరే మీరు దాన్నైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్గా. ఇక్కడ మనకి అకౌంట్ డిసేబుల్ అని చూపిస్తుంది కదా, ఒకవేళ మీకు ఫేస్బుక్లో కూడా లాగిన్ అవ్వటం లేదు ఇలానే చూపిస్తుందంటే ఆ ఫోటో అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా, డెఫినెట్గా ఏదైనా ఒక ప్రూఫ్ అయితే ఫోటో లాగా కూడా ఉండాలి. దాని తర్వాత మీరు సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో మరి ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పినట్టుగా చేసినాము. అకౌంట్ ఎన్ని రోజులకు ఓపెన్ అవుతుంది, అసలు పాసిబిలిటీస్ ఉన్నాయా లేవా అంటే పాసిబిలిటీస్ అయితే డెఫినెట్గా ఉంటాయండి. కాకపోతే పర్సంటేజ్ అయితే చెప్పలేము, డెఫినెట్గా ఉంటాయి. సో ఎలా అయితే ఉంటాయనంటే మీరు ఇంతకు ముందుకు ఏ ఫోన్లో అయితే ఫేస్బుక్ అకౌంట్ని యూజ్ చేసిందో అదే ఫోన్ నుంచి వెళ్ళి మీరు యాప్ నుంచి వెళ్ళి హెల్ప్ సెంటర్ అని కనిపించినా, లేదంటే మాన్యువల్గా గూగుల్ క్రోమ్కి వెళ్ళి హెల్ప్ సెంటర్ అని వచ్చినా సరే, లేదంటే ఇదే ఫోన్లో మీ ఈమెయిల్ ఉండి సబ్మిట్ చేసినా సరే, మీరు ఇలా కనుక చేసిన అనుకోండి ఖచ్చితంగా మీకు ఫేస్బుక్ అకౌంట్ మళ్ళీ రివ్యూ జరిగి ఇదే మెయిల్కి అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని వస్తుంది. సో ఇక్కడ మీరు ప్రాంప్ట్లో రాసేటప్పుడు మీ మెయిల్ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేయండి. మెయిల్ లేకుండా మాత్రం ఇవ్వద్దు. ఒకవేళ మీరు అసలు ఫేస్బుక్ అకౌంట్కి మెయిల్ ఇవ్వలేదు అని అంటే మాత్రం నార్మల్గా వర్కింగ్ ఈమెయిల్ అనే అడ్రస్ పెట్టేసి మీరైతే అప్పీల్ అయితే చేయొచ్చు. ఇలా కనుక చేసిననుకోండి మనకి 48 అవర్స్ నుంచి వెళ్ళి 72 అవర్స్ అయితే వెయిట్ చేయండి. అంటే మళ్ళీ ఈ ప్రాసెస్ అయితే ఏం చేయొద్దు. కొంతమంది 1 అవర్కి ఒకసారి ట్రై చేస్తున్నామండి, సబ్మిట్ చేస్తున్నాము, మెయిల్స్ పెడుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, అయినా మాకు ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. అలా చేయకూడదు. అదంతా కూడా స్పామ్ కిందికి పడిపోయి అవన్నీ కూడా వాళ్ళకి సెండ్ అవ్వవు, స్పామ్ యాక్టివిటీస్ కిందికి పడిపోతాయి. కాబట్టి మీరు ఇలా ఒక్కసారి ట్రై చేశారు అని అంటే మినిమంగా 48 అవర్స్ నుంచి వెళ్ళి 72 అవర్స్ వెయిట్ చేయండి. ఆలోగా మీకు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ ఏమైనా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ లింక్ వచ్చిందంటే క్లిక్ చేసి లాగిన్ అయితే ఓకే. ఒకవేళ మీకు లింక్ రాలేదు అంటే ఆఫ్టర్ 72 అవర్స్ తర్వాత ఫేస్బుక్ పాస్వర్డ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ లాగిన్ అవ్వడానికి చూడండి యాప్లో. అలా కనుక మీకు పాస్వర్డ్ చేంజ్కి అయింది, మీ మెయిల్కి ఓటీపీ వచ్చింది అంటే అక్కడ కూడా మీకు ఫేస్బుక్ అకౌంట్ రికవరీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ 2 తీర్లనైతే ఉంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.